అండి అందరికీ. ఈ మధ్య కామెంట్లు వస్తున్నాయి యూట్యూబ్లో. ఏమనంటే అక్క మేము డైరీ ఫామ్ పెట్టాలనుకుంటాను, డైరీ ఫామ్ పెడితే లాభాలు ఉంటాయా లేదా నష్టాలు ఉంటాయా అక్క, అసలు సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చా అక్క అని కామెంట్లు పెడతారండి. సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు అన్న డైరీ ఫామ్ పెట్టే మటుకు. కానీ ఒకటన్న, ఏ డైరీ ఫామ్ పెట్టినా కూడా మనం చేస్తామన్న నమ్మకంతోనే డైరీ ఫామ్ పెట్టాలన్న. స్టార్ట్ చేయండి అన్న. కాకపోతే ఏంటంటే మొత్తం భారీ ఎత్తున కాకుండా మీకున్న అమౌంట్ ఎంత ఉంది, మీరు అడ్జస్ట్ చేసుకోగలుగుతారా లేదా అనేదాన్ని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చాకరీ చేయగలుగుతున్నాం, గేదెల దగ్గర పని చేస్తాం. ఒకవేళ మీరు ఎటన్నా పోయినా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు గేదెలు పని చేయడానికి రెడీగా ఉండాలన్న. అక్కడ ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి లేని చూసుకొని పెట్టుకోవాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే బయట అప్పు తెచ్చి మాత్రం డైరీ ఫామ్ పెట్టొద్దాను. ఎందుకంటే డైరీ ఫామ్ అన్నాక ఇది 105 సొమ్ము కదన్న, గేదెలని నమ్మకూడదు కదన్న. ఎప్పుడు ఏదైతే తెలియదు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా స్ట్రాంగ్గా నిలబడేంత ధైర్యం అయితే ఉండాలన్న ఎవరికైనా. కానీ నేను చెప్పేది ఏంటంటే మాకు ఒక గేదె ఉండేది, ఒక 2-3 months దాకా ఏమైందంటే అది 1,50,000 బర్రె అన్న. మా ఇంటి బర్రె మేము పిలిస్తే మా చేతి మీద వచ్చి పడుకునే బర్రె అది. దానికి ఏమైందో ఏమో తెలియదు, ఆటోమేటిక్గా నీళ్లు తాగటం గడ్డి తినటం బంద్ చేసిందన్న. దానికి ముక్కు బూరలు అయ్యాయని అన్నారన్న. ఒక 40 ఏళ్ళ దాకా ఖర్చు పెట్టి చూపించినామన్న. గేదె అసలు అట్లా బతికినా చాలు, పాలు అయిపోయినా పర్లేదు అనుకున్నాం మేము. అంత ఇష్టం మాకు ఆ గేదె అంటే. తర్వాతకి ఇక మా ఇంట్లో ఒకళ్ళ ప్రాణం పోద్దేమన్న భయంతో మేము ఇష్టపడి పెంచుకున్నామని దాన్ని అమ్మేసామన్నా మేము బయటికి. అట్లా కొన్ని చిన్న విషయాలు, కొన్ని నష్టాలు జరుగుతాయి అన్న. జరగవని పూర్తిగా చెప్పను, కాకపోతే ఏది జరిగినా కూడా మనం అనేది కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఒక దాని మీద పోతే ఇంకో దాని మీద వచ్చింది అన్న కాన్ఫిడెన్స్తో ఉండాలి. కానీ బయట మాత్రం అప్పులు తీసుకొచ్చి మాత్రం డైరీ ఫామ్ పెట్టొద్దన్న. మీరు ఒకళ్ళు పెట్టాలని అంత కోరిక ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక 3 గేదెలు తెచ్చుకొని ఒక 2-3 months పని చేసుకున్నాక మీకు అర్థమైపోతుంది. కానీ నేను ఇంకో 2 చేయగలుగుతా, ఇంకో 2 పాలు పిండగలుగుతా, నేను డైరీ ఫామ్ పెంచుకుంటా అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది. ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదన్న మీకు. ఈ 3 నెలలు చేస్తే అప్పుడు చిన్నగా ఒక్కొక్క గేదె పెంచుకుంటూ రండి. కానీ ఒక్కసారి భారీ ఎత్తున పెడితే మాత్రం చేయలేరన్న, ఎవరైనా కానీ చేయలేరు. అన్ని ఫెసిలిటీస్ ఉండాలన్న. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గేదెలు అన్న తర్వాత పచ్చిగడ్డ వేయాలన్న. పచ్చిగడ్డ వేయాలంటే కనీసం కొంచెం గొప్ప అన్న భూమి ఉండాలన్న. మాకు లేదు, మేము బయట కౌలుకు తీసుకొని జున్నుగడ్డ అనేది పెట్టుకున్నామన్న. మీరు ఎవరైనా పొలాలు ఉన్న వాళ్ళు ఉంటే సూపర్ నేపర్ కానీ బుల్లెట్ నేపర్ కానీ ఒక ఎకరం అట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ప్లేస్ కూడా ఎక్కువ ఉండాలన్న. ఓపెన్ ప్లేస్ ఉంటే ఇంకొక దూడలైనా గేదెలైనా ఇప్పినప్పుడు తిరగటానికి ఫెసిలిటీస్ బాగుంటాయి కదన్న. ఓపెన్ ప్లేస్ ఉండాలి, పచ్చిగడ్డి ఉండాలి. పచ్చిగడ్డి మాత్రం ఎక్కువ ఉండాలన్న. పచ్చిగడ్డి ఉండటం వల్ల మనకు దానాలు కూడా చాలా వరకు సేవ్ అవుతాయి. ప్రతిదీ కొని పెట్టాలంటే పెట్టలేం కదన్న. పచ్చిగడ్డి అంటే న్యాచురల్గా కోసుకొచ్చుకుంటాం కాబట్టి సరిపోతుంది మనకు. అది దానాలంటే డబ్బులు పెట్టి కొనాలి కాబట్టి పచ్చిగడ్డికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పచ్చిగడ్డి ఉండటం వల్ల మనకు దానాల డబ్బులు కూడా సేవ్ అవుతాయి. సో ఓపెన్ ప్లేస్ కూడా ఎక్కువ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు జనరల్గా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బయటికి వెళ్తూ ఉంటారు పక్క సైడ్లకు. పక్కకి మీరు ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో మీ మీద ఆధారపడకుండా మీ ఇంట్లో చేసే మనుషులు కూడా ఉండాలన్న. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఆలోచించుకొని దిగొచ్చన్న. డైరీ ఫామ్లో అయితే నష్టాలు అయితే ఉండవన్న. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్పినట్టు అవకాశాలు అన్నీ ఉంటే మీరు డైరీ ఫామ్ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అన్న. నష్టాలు అయితే ఏముండవన్న, లాభాలు అయితే అంటే కొన్ని నష్టాలు ఉంటాయి, బట్ స్ట్రాంగ్ ఉండాలన్న. థ్యాంక్ యూ.